వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ డైవీ టీవీ. మీరందరూ కూడా మా రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ఐటమ్స్లోంచి ముఖ్యమైనవి అంటే పొలిటికల్గా కాకుండా సామాజిక విశ్లేషణతో కూడినవి, జనానికి అత్యవసరమైనవి, వాటికి సంబంధించి మాత్రమే అనలైజ్ చేయడానికి నేను ఈ వీడియోలు అనేది చేస్తున్నాను. మీకు ఉపయోగపడే వీడియోలు కాబట్టి కంపల్సరీగా మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసి ఎక్కువ మందికి ఈ విషయాలు తెలుసుకునేలాగా మీరు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ఐటము, ఎండల్లో సెల్ ఫోన్తో తస్మాత్ జాగ్రత్త. ఇది చాలా మంచి ఐటమ్ అండి. ఈ మధ్యకాలంలో కార్ల విషయంలో కూడా ఇంతకుముందు కార్లు మధ్యలో పేలిపోవడం అట్లాంటివన్నీ జరుగుతున్నాయి, ఎండకి హీట్ ఎక్కేసి. అలాగే సెల్ ఫోన్ అనేది మన జేబులో ఉండేది. మన ఎట్లా అంటే ఇది ఒక ఆత్మాహుతి దాడి చేసేవాళ్ళు పెట్టుకొని తిరుగుతారు కదా, అలాంటి టైప్ అనుకోవాలి. ఎండల్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ మధ్య ఒక హైదరాబాద్ చెందినటువంటి ఒక ఉద్యోగి ఈ డెలివరీ చేసేవాళ్ళు బైక్ మీద వాటిని మొబైల్స్ పెట్టుకొని దాంట్లో లొకేషన్ కోసం చూసుకుంటూ ఉంటుంటారు. అయితే అది తరచుగా బ్యాటరీ అయిపోతుందని చెప్పేసి దానికి ఛార్జింగ్ సిస్టమ్ కూడా దాంట్లోంచి పెట్టాడట. అదేమైంది, పేలిపోయి మొత్తం అక్కడ యాక్సిడెంట్ అయింది. అంటే ఈ ఎండలకి సెల్ ఫోన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సెల్ ఫోన్ వినియోగించేవాళ్ళని ఇప్పుడు కావాలని ఇప్పుడు 95% సెల్ ఫోన్లు అయితే అందరూ వాడుతున్నారు. హై ఎండ్ ఫోన్లు కూడా వాడుతున్నారు. అయితే ఈ ఐఫోన్లు ఇతర హై ఎండ్ ఫోన్లతో పోలిస్తే ఈ చిన్న ఫోన్లు, మొబైల్ ఫోన్లు వాడే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలు రకం మొబైల్స్ వాడేవాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఫోను పేలిపోయే ప్రమాదం ఉంది. మీకు అవయవాలు డ్యామేజ్ కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ అయ్యి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి చాలా ఉండాలి. అయితే మనము ఈ ఫోన్లు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ ఐటెంలో ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం చాలా ఫోన్లు కొన్నప్పుడు ఛార్జర్ రావట్లేదు. అందుకనే మనం ఇదివరకు ఛార్జర్తో పాటు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఛార్జర్తో ఇవ్వట్లేదు. కాబట్టి ఛార్జర్ మనం ఏది పడితే అది మార్కెట్లో కొనుక్కుంటాము. అలా ఏది పడితే అది ఛార్జర్ కొనుక్కుంటే అది క్వాలిటీ లేకపోతే మనకి కోటిలోకి వెళ్తే 100 రూపాయలకి, 50 రూపాయలకి, 25 రూపాయలకు కూడా దొరుకుతుంది. అలాంటి కొంటే మాత్రం బ్యాటరీ లైఫ్ని దెబ్బతింటాయి. తర్వాత ఫోన్కి సంబంధించినటువంటి కంపెనీ ఛార్జర్లు మాత్రమే ఆ ఫోన్కి వాడాలి మీరు. తర్వాత బ్యాటరీ పాడైపోతే తక్కువ ధరకు వచ్చిందని చెప్పేసి సెకండ్ హ్యాండ్ వాడటం కానీ లేదా ఇతర బ్యాటరీలు కానీ వేయొద్దు. కాస్త ఖర్చు ఎక్కువైనా సరే మీరు శాంసంగ్ కొనుక్కుంటే శాంసంగ్ సంబంధించిందే కొనాలి. అలా బ్యాటరీ విషయంలో మాత్రం నాణ్యమైనవి కంపెనీలు ఉన్నవే కొనుక్కోవాలి. తర్వాత రాత్రంతా ఛార్జింగ్ పెట్టి పడుకోవటం, ఇది చాలా మందికి బ్యాడ్ హ్యాబిట్. రాత్రి మొత్తం ఛార్జింగ్ పెట్టేసి రాత్రి మీరు రీల్స్ చూసి పైకి ఇట్లాంటి కదా ఇలా 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 అనేసి పడుకుంటారు. చివరికి ఆ పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఛార్జింగ్ 20కో 15కో పడిపోతుంది. అప్పుడు ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటారు. ఇలా ఛార్జింగ్ పెట్టి పడుకోవడం వల్ల మొబైల్ ఫోను ఎక్కువ బ్యాటరీ అనేది దెబ్బతింటుంది. బ్యాటరీ లైఫ్ అనేది దెబ్బతింటుంది. చాలామంది చెప్తారు 90% కంటే ఎక్కువ, 80%, 90% కంటే కూడా ఎక్కువ ఛార్జింగ్ అనేది 100% రాకూడదని కూడా చెప్తుంటారు. ప్రస్తుతం దాదాపు అన్ని ఫోన్లలో బ్యాటరీ ఫుల్ అవగానే ఛార్జ్ కాకుండా నిరోధించేటువంటి మెకానిజం ఉన్నది. అయినప్పటికీ కూడా మీరు ఫుల్ ఛార్జ్ పెట్టి చేయొద్దు. అలాగే నేరుగా ఎండపడకుండా ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం గూగుల్ మ్యాప్స్ అనేది పెట్టుకుంటున్నాము. చాలామంది అంటే ముఖ్యంగా ఈ డెలివరీ బాయ్స్ వాళ్ళైతే కంపల్సరీగా అది ఆశ్రయిస్తున్నారు. చాలామంది ఫోన్ని బైక్ పెట్రోల్ ట్యాంకు కవర్లో కానీ దాని మీద కానీ ఇట్లా పెట్టేసుకొని హ్యాండిల్ కానీ తగిలించుకుంటున్నారు. ఇది సూర్యకిరణాలు డైరెక్ట్గా ఇప్పుడు ఎండ మండిపోతుంది కదండి బయట, ఆ ఎండ డైరెక్ట్గా దాని మీద పడుతుంది. దాంతో ఫోన్ బాగా వేడెక్కిపోతుంది. ఇంటర్నెట్తో పాటు గూగుల్ మ్యాప్స్ వాడుతుండటం వల్ల ఇంకా హీట్ ఎక్కుతుంది. నేరుగా ఎండ పడకుండా జాగ్రత్తలు అనేవి చేసుకోవాలి. పెట్రోల్ ట్యాంక్ కవర్లో సెల్ పెడుతుంటే అది చాలా ఇంకా డేంజర్. పెట్రోల్కి అది యొక్క ఈ హీట్గా ఉన్నటువంటి మొబైల్కి ఆ రెండింటికి దగ్గరలో పెడుతున్నారు కాబట్టి అది ఇంకా పెట్రోల్ ట్యాంక్ పేలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న అన్ని ఫోన్లలో IP68, IP69 వాటర్ రెసిస్టెన్స్తో వస్తున్నాయి. అంటే ప్రమాదవశాత్తు సెల్ ఫోన్ నీటిలో పడిపోతే త్వరగా తీస్తే పాడవకుండా ఉంటుంది. ఫోన్ హీట్ అయిందని నీటిలోనో రిఫ్రిజిరేటర్లోనో పెట్టొద్దు. అంటే చాలామంది చేయర్లేండి, రిఫ్రిజిరేటర్లు ఫ్రిడ్జ్లలో ఎందుకు పెడతారు, ఫోను ఇదైందంటే. ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తే మాత్రం సర్వీస్ సెంటర్లు వారంటీలు కూడా ఇవ్వవు. తర్వాత ఇంకా ఈ ఫోన్కి సంబంధించి ఇంకా మనకి కొన్ని ఇక్కడ నుంచి దిండు కింద పెట్టుకుంటున్నారా చాలామంది. చెప్పా కదా, రాత్రిపూట చూసి రీల్స్ నొక్కి ఈ చేయి నొప్పి వచ్చేదాకా నొక్కేసి చివరికి ఫోను రీల్ కింద పెట్టేసుకొని దిండి కింద పెట్టేసుకొని రీల్ చూసిన తర్వాత పడుకుంటున్నారు. ఇలా
సెల్ ఫోన్లను దిండి కింద పెట్టుకుంటే చాలా ప్రమాదకరము. మన శరీర బరువు సెల్ ఫోన్ మీద పడితే బ్యాటరీ ఒత్తిడికి గురవుతుంది. దీంతో పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిగుతుగా ఉండేటువంటి ఈ జీన్ ప్యాంట్లలో కూడా బిగుతుగా ఉన్న వాటిల్లో పెట్టకపోవడం చాలా ఉత్తమం. ఇక బ్యాక్గ్రౌండ్ యాప్స్ ప్రభావం. మన ఫోన్లో పదుల సంఖ్యలో యాప్స్ ఉంటాయి. మనం చాలా ఫోన్లు ఓపెన్ చేస్తూ ఉంటాము, యాప్లో ఓపెన్ చేస్తుంటాము. వాటిలో 4-5 మాత్రమే ఉంటాము. అవసరం లేని వాటిని ఏం చేస్తుంటే డ్రై చేస్తుంటాం, మన బ్యాటరీని డ్రై చేస్తుంటే. కాబట్టి మీరు ఉపయోగించిన వాటిని తీసిపడేయండి, ఆ మొబైల్లోంచి మీరు తీసేయండి. అందుకే అవసరం లేని యాప్లు డిజేబుల్లో పెట్టుకోవడం ఇంకా ఉత్తమం అనమాట. ఫోన్లోని సెట్టింగ్స్లోకి వెళ్తే అందులో యాప్ మేనేజ్మెంట్ ఉంటుంది. మనకు అవసరం లేని యాప్ని క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ లేదా ఫోర్స్ స్టాప్ పెట్టేసుకుంటే బెటర్. తద్వారా అనవసరపు యాప్లతో ఛార్జింగ్ త్వరగా అయిపోకుండా నివారించవచ్చు. చాలామంది ఏంటంటే ఫోన్ యాప్లు తెరిచిన తర్వాత వాటిని క్లోజ్ ఆల్ కొట్టడం మర్చిపోతుంటారు. క్లోజ్ ఆల్ కొడితే మొత్తం మనకు అవసరమైన మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫోన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కొన్ని సూచనలు అయితే వచ్చినాయి. మనకి ఫోన్ వేడెక్కినప్పుడు వాడకుండా కాసేపు పక్కన పెట్టడం బెటరు. తర్వాత ఛార్జింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడొద్దు. ఆ టైంలో ఎండలో ఫోన్ వాడుతున్నప్పుడు కేసులను మూసేయాలి. బ్రీతబుల్ కేసులు వాడితే ఉత్తమం. దానికి బొక్కల్లాగా ఏదైనా ఉండేదంటే బెటరు. విపరీతంగా వాడి ఉంటే మాత్రం ఫోన్ కాసేపు స్విచ్ ఆఫ్ చేయడం బెటరు. 2-3 గంటలు మీరు ఒక్కసారి మాట్లాడుతుంటే మాత్రం కొద్దిసేపు స్విచ్ ఆఫ్ చేయడం బెటర్ అని ఈయన టెక్నికల్ ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఫోన్ కొన్నప్పుడు కొన్నేళ్ల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్లు కూడా వస్తుంటే వాటిని అప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. దీనివల్ల ఫోన్లో ఏమైనా ప్రమాదకరమైన బగ్స్ ఉంటే పోతాయి. సెల్ ఫోన్ ఓవర్ హీట్ కాకుండా కూడా ఉంటుంది. స్క్రీన్ బ్రైట్నెస్ ఆటో మోడ్లో పెట్టుకోవాలి. తర్వాత పవర్ వినియోగం తగ్గించడానికి బ్యాటరీ సేవర్ మోడ్ని ఉపయోగించాలి. నేరుగా డైరెక్ట్గా సూర్యరశ్మి ఇది తగిలేటట్టుగా ఎండ తగిలేట ప్రదేశాల్లో ఛార్జింగ్ అనేది అస్సలు చేయొద్దు. అవసరం లేకుంటే వైఫై, జీపీఎస్, మొబైల్ డేటాను ఆఫ్ చేసుకోవడం బెటర్. చాలామంది మొబైల్ డేటా అలా ఆన్ చేసే ఉంచుతారు. దానివల్ల కూడా మీ బ్యాటరీ అంతా డ్రై అయిపోతుంటుంది. మొబైల్ డేటా అవసరం వచ్చినప్పుడు ఆన్ చేసుకోండి. చాలామంది తెలియదు ఆ విషయం. అంటే కొంచెం పల్లెటూరులో ఉన్నాం, మనం సిటీలో ఉన్నవాళ్ళు కొంచెం కొంతమంది ఏం చేస్తారంటే అది అట్లా పెట్టేసి ఉంచుతారు. ఎందుకు మీరు ఓపెన్ చేసినప్పుడే మొబైల్ డేటా ఆన్ చేసుకుంటే బెటర్ కదా, లేదా వైఫై ఆన్ చేసుకుంటే బెటర్ కదా. అందువల్ల ఇవన్నీ పాటించాల్సిందే, లేకపోతే కష్టము. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా డెలివరీ బాయ్స్ మాత్రము మీరు పెట్టుకుంటున్నారు, ఫోన్ దాని ముందు పెట్టుకుంటున్నారు, అది హీట్ ఎక్కిపోతుంది, గమనించండి. దానికి ఏదైనా నీడలాగా ఏర్పాటు కూడా చేసుకోండి. అవసరమైతే పైన ఇట్లా కవర్ వచ్చేటట్టుగా ఏదైనా ఏర్పాటు చేయండి. తర్వాత బండి నుంచి ఛార్జింగ్ పెట్టుకోవడం అనేది చాలా తప్పుడు పని. ఆ పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోలు, మీకు ఉపయోగకరమైనటువంటి వీడియోలు మాత్రం మన ఛానల్లో అందిస్తూ ఉంటాము. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు జర్నలిస్ట్ ఛానల్ అండ్ ఏవీ టీవీని, ఈ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.